ఉచిత బస్సు ప్రయాణంలో ఆంక్షలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు మేనిఫెస్టో ఎన్నికల ముందు ఓడమల్లన్న చందంగా తయారైందన్నారు. స్త్రీ శక్తి పేరుతో స్త్రీని దగా చేశారని విమర్శించారు. లోకల్ గా తిరిగే బస్సుల్లో మాత్రమే ఉచితం అమలు చేశారని, రాష్ట్రం మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ అని చెప్పి ఈ రోజు ఆంక్షలు పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం కోతల ప్రభుత్వమని మరోసారి నిరూపించుకుందని ఎద్దేవా చేశారు రోజా. ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా బస్సుల విషయం తీసుకోండి. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో మీరు ఎప్పుడు చూసినా ఎన్నికల ముందు ఏరు దాటకు ముందు ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న చందంగా ఆయన అధికారంలోకి వచ్చాక ప్రజల్ని ఎలా మోసం చేస్తాడో మనం ప్రతిసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చూస్తూనే ఉన్నాం. ఈసారి మరింతగా పేర్లు అయితే చాలా సూపర్ గా పెట్టారు, స్త్రీ శక్తి అని. కానీ స్త్రీని దగా చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా బస్సుల విషయం తీసుకోండి. ఈరోజు 16 రకాల బస్సులు మన ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చే ముందు యాడ్ లో ఏం చెప్పారండి? ప్రతి బస్సులో కూడా మహిళ రాష్ట్రం అంతా కూడా తిరిగి దానికి ఫ్రీగా మేము అవకాశం ఇస్తాం, ఎవరైనా టికెట్ అడిగితే నా ఫోటో చూపించండి అన్నాడు. 4 నెలల తర్వాత ముక్కి మూలిగి ఫ్రీ బస్ ని ఓపెన్ చేశాము అన్నారు. ఎన్ని బస్సులకి ఇచ్చారండి? కేవలం 5 బస్సులకి ఇచ్చారు. ఆ 5 బస్సుల్లో కూడా లోకల్ గానే తిరగాలంట, ఎక్కడి వాళ్ళు అక్కడే తిరగాలంట, కానీ ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోతల ప్రభుత్వాన్ని మరోసారి నిరూపించుకుంది. ఎందుకంటే మీరు అందరూ యాడ్స్ చూస్తుంటారు. తిరుమల, విజయవాడ, అన్నవరం, అలాగే సింహాచలం, శ్రీశైలం ఇలా పుణ్యక్షేత్రాలకు అన్నిటికీ కూడా మహిళలు ఫ్రీగా బస్సులో తిరగచ్చు అని యాడ్స్ ఇచ్చారు. అంటే భగవంతుల పేరు చెప్పి ఓట్లు దండుకొని ఈరోజు భగవంతుల్ని కూడా మోసం చేసే పరిస్థితికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రావటం చాలా దురదృష్టకరం. అండ్ రెండోది మీరు చూస్తే మేనిఫెస్టోలో మీరు ఎక్కడైనా కూడా మేము పల్లె వెలుగు బస్సులోనే పంపిస్తాము, లేదా సిటీ దాంట్లో ఉన్న లోకల్ బస్సులోనే తిప్పుతామని చెప్పారా? ప్రతి బస్సులో మహిళ రాష్ట్రం అంతా ఎక్కడికి కావాలన్నా ఫ్రీగా వెళ్ళొచ్చు అని చెప్పిన చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు